దేవుని ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రార్థన వినే వాళ్ళందరూ, ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా దేవాది దేవుడు ఆయన నామములో శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధి దయచేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆనందంతో మరి ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ సమృద్ధిగా ఆయన దయచేసేటట్లు, అలాగే పరలోక రాజ్యానికి అవసరమైన ఆత్మీయ ఆహారము కూడా మనకి దేవుడు దయచేయటానికి ఎంతో ఇష్టపడటం వల్ల మాత్రమే దేవుని కార్యములు మనం చూస్తున్నాం. మరి ఈ రోజున ఈ నైట్ ప్రేయర్ బహు గొప్ప ప్రార్థన అండి. ఈ ప్రార్థనలో ఉన్న విలువ చాలా గొప్పది. ఎందుకంటే ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, దేవాది దేవుని లోకము నుండి, ఆ పరలోక రాజ్యం నుండి లోకానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులతో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రార్థన ఈ పరలోక ప్రార్థన. ఈ పరలోక ప్రార్థనలో అన్ని అంశాలు పొందుపరచబడి ఉంటాయి. దేవుణ్ణి మనం పరలోక ప్రార్థన ద్వారా అడిగితే సమస్తము కూడా మనకు సమకూడి జరుగుతాయి. ఆ ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచున్నట్లు భూమి అందును నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ములను శోధనలలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఎన్నువు మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన మా వారి చిన్నాన్నగారు నాకు ఫస్ట్ రాసిచ్చారు పేపర్ మీద. అప్పుడు నేను ఆ ప్రార్థన కంఠస్థం చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను పరలోక ప్రార్థన ఇలాగే చెప్పుకుంటూ ఉంటా. నేను ఆ పరలోక ప్రార్థన చెప్పినప్పుడల్లా మరి మా చిన్నమ్మ గారిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. మరి ప్రార్థన ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటే మంచిది. నేను చాలామందికి ఎవరన్నా ప్రార్థన అంటే ఈ ప్రార్థన రాసిచ్చేదాన్ని. చాలామంది పిల్లలు నాతో రాయించుకొని ఆ ప్రార్థన కంఠస్థం చేసి ఆ ప్రార్థన చేసుకుంటున్న వారు ఉన్నారు. దేవుడు ఈ ప్రార్థన చేసుకున్న వారందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.